వెల్కమ్ టు SV6 న్యూస్. నేను మీ సతీష్. ఇవాళ ఈవినింగ్ న్యూస్లోని ముఖ్యాంశాలను ఒకసారి తెలుసుకుందాం. ముందుగా V6 డిజిటల్ 5 PM బులెటిన్ చూస్తే, కేబినెట్ ఆమోదం లేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం, మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం నిర్మాణం, ఏ చిన్న నిర్ణయమన్నా కేబినెట్లో పెట్టాలని కేసీఆర్ అన్నారు. మేడిగడ్డ రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి. ప్రాజెక్టుల నిర్మాణానికి బీజేపీ వ్యతిరేకం కాదు, ప్రాజెక్టులను ఏటీఎంగా మార్చుకుని దోచుకోవడానికే వ్యతిరేకం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర సవాల్, మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, అలా కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మల్కాజ్గిరి ఎంపీ మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర సవాల్ విసిరారు. కేసీఆర్ ఏ చిన్న విషయాన్ని నిర్ణయమైనా కేబినెట్లో పెట్టాలని చెప్పేవారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేసి రైతులు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జలయజ్ఞ నుంచే ప్రాణహిత చేపల ప్రాజెక్టు వచ్చిందని, అందులో కొత్తగా వచ్చినవి 3 బ్యారేజీలని, అవే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారమని ఆయన అన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అమలు చేస్తారనే నమ్మకం తనకు లేదని చెప్పారు. కాళేశ్వరం అవినీతి మీద సిబిఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు చేసి రైతులకు నీళ్లు అందించాలని ఆయన అన్నారు. ఇక బీజేపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రాజెక్టులను ఏటీఎంగా మార్చుకొని దోచుకోవడానికే వ్యతిరేకమని చెప్పారు. హైడ్రా పేరుతో భయభ్రాంతులు, రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉందని, ఈ ప్రభుత్వం గూడు కట్టించేది కాదని, కూలగొట్టేదని ఈటెల రాజేంద్ర అన్నారు. హైడ్రా పేరుతో అధికారులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 22న ఇంపీరియల్ గార్డెన్స్లో మోదీ పాలన మల్కాజ్గిరి ఎంపీగా తన పాత్రపై భారీ సభ ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్య అతిథులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరవుతారని ఆయన అన్నారు. కాళేశ్వరంపై కమిషన్లు, స్కామ్లు అంటూ దానిపైన రకరకాల ఆరోపణలు, రాజకీయ వ్యాఖ్యలు వినబడుతూనే ఉన్నాయి. దానిపై ప్రస్తుతం కూడా కమిషన్ కూడా ఒకటి విచారణ జరుపుతోంది. సో దీనిపైన ఈటెల రాజేంద్ర తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏనాడు కూడా కేబినెట్ ఆమోదం లేకుండా ఏ పని చేయలేదని, కేబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాతే, అంటే ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా కేబినెట్లో ఖచ్చితంగా ఆమోదం పొందాల్సిందే అంటూ, కేబినెట్లో పెట్టాల్సిందే అంటూ ఆయన చెప్పేవారని కూడా చెప్పారు. సో కాళేశ్వరం సంబంధించి కూడా అన్ని కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే తీసుకున్న నిర్ణయాలు తప్ప వేరేదేం లేదని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు. అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ సరిగ్గా సక్రమంగా జరుగుతున్న నమ్మకం తనకు లేదని ఈటెల రాజేంద్ర అన్నారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీకి ఆయన డిమాండ్ చేశారు. ఇక హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి ఏదైతే జరుగుతుందో, సో వాటన్నిటిపై కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇది కట్టేది కాదని, కూల్చే ప్రభుత్వం అంటూ ఆయన తీవ్ర విమర్శలు అయితే చేశారు. అలాగే ఈ నెల ఒక భారీ బహిరంగ సభ, అంటే మోదీ పాలనలో ఈటెల రాజేంద్ర పాత్ర సంబంధించి ఒక భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్టుగా, ఈ అంశంపై భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో దీనికి సంబంధించినటువంటి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇరువురిని కూడా ఆహ్వానిస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఓవరాల్గా ఏంటంటే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో ఈటెల రాజేంద్ర ప్రకటన ఒక సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గతంలో ఆయన విచారణకు హాజరైన సందర్భం కూడా, పీసీ కమిషన్ ముందు హాజరైన సందర్భం కూడా ఆయన ఇదే మాట చెప్పారు. ఇది కూడా తీవ్ర, ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కూడా తీవ్ర సంచలనంగా మారింది. రకరకాల విమర్శలు, ప్రతి విమర్శలతో అన్నట్టుగా సాగింది. తాజాగా మరోసారి ఆయన అదే మాట అన్నారు. సో ఇది ఎంతవరకు వెళ్తుందో మళ్ళీ చూద్దాం. ఇక మరో వార్త, పక్క రాష్ట్రం ఫోన్ ట్యాపింగ్తో మాకేం సంబంధం, అప్పుడు షర్మిలమ్మ తెలంగాణలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి చేశారేమో, ఫోన్ ట్యాపింగ్ చేశారో లేదో మాకెలా తెలుస్తుంది, సాగర్పై ఒత్తిడి తగ్గించేందుకే కృష్ణా బేసిన్కు గోదావరి నీరు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే తమకేం సంబంధం అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ తన ఫోన్ను కూడా ట్యాప్ చేయించారంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే మాకేంటి సంబంధం అని అన్నారు. షర్మిల అప్పట్లో క్రియాశీలకంగా ఉందని, చేశారేమోనని ఆయన జగన్ అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేశారో లేదో తమకెలా తెలుస్తుందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి వాటాలకు సంబంధించి జగన్ స్పందించారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించడం ద్వారా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. పోలవరం కెనాల్స్ ద్వారా ఎక్కువ నీటిని పంపు చేయగలిగితే నాగార్జున సాగర్ డ్యాంపై ఒత్తిడి తగ్గుతుందని
అప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని వాటాను రాయలసీమ పూర్తిగా వాడుకోవచ్చని ఆయన అన్నారు. సో తన ఫోన్ను ట్యాప్ చేశారని చెప్పి ఏపీసీసీ చీఫ్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఇవాళ జగన్ స్పందించారు. ఏపీ మాజీ సీఎం అలాగే వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ సమకేం సంబంధం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. షర్మిల ఒకప్పుడు అక్కడ రాజకీయ నాయకురాలుగా ఉంది కాబట్టి చేసి ఉండొచ్చేమో అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అయితే తనతో అంటే ఆ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేని, తమకు అసలు సంబంధమే లేదన్నట్టుగా ఆయన ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు. ఇక ఏపీ తెలంగాణ మధ్య గోదావరి నీటికి సంబంధించినటువంటి జరుగుతున్న వివాదంపై, అంటే తాజాగా ఉన్నటువంటి బనకచెర్ల వివాదంపై కూడా ఆయన స్పందిస్తూ గోదావరి బేసిన్ నీళ్లను కృష్ణకు తరలించడం ద్వారా, అంటే ఆ నీటిని వినియోగించడం వల్ల ఇక్కడ కృష్ణా నదిపై ఉన్నటువంటి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ఈ రెండింటిపై కూడా ఒత్తిడి తగ్గుతుందని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. సో అంటే గోదావరి నీళ్ళను వాడుకున్న తప్పేముందన్నట్టుగా ఆయన మాటలున్నాయి. ఇక బేసిక్స్ తెలియదు, బేసిన్లు తెలివై బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు నిన్నటి మీటింగా 1000 టీఎంసీలు ఇచ్చి ఎన్నైనా తీసుకో అంటవేంది, చంద్రబాబును అడుక్కునే బుద్ధి పోతలేదెందుకు, సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీష్ ఫైర్. ఢిల్లీలో సీఎం బిజీ. బనకచెర్లపై జలశక్తి మంత్రితో భేటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసిన సీఎం, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి, మెట్రో ఫేజ్ 2కు పర్మిషన్ అడిగిన రేవంత్ రెడ్డి. సో 2 వార్తా కథనాంశాలు ఉన్నాయి, 2 కూడా ఒకసారి చూస్తే సెకండ్ పేజీలో సీఎం వ్యాఖ్యలను ఒకసారి గమనిద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్థినలో ఇవాళ బిజీగా గడిపారు. ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు జరిగిన నష్టాన్ని వివరించారు. ఆ ప్రాజెక్టు ఆపాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి అలాగే హౌసింగ్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా భేటీ అయ్యారు. మెట్రో ఫేజ్ 2 కంప్లీట్ చేసేందుకు అనుమతులు, సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. మూసీ పునరుజ్జీవానికి సంబంధించినటువంటి పట్టణాభివృద్ధి శాఖ నిధులు, అనుమతులు ఇవ్వాల్సి ఉన్నాయని, వాటిని త్వరగా క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి ఇండ్లు కేటాయించాలని కోరారు. హైదరాబాద్లో పెండింగ్ ప్రాజెక్టులపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి చర్చించారు. ఇవాళ సాయంత్రం సీఎం ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో భేటీ కానున్నారు. సో ఇవాళ అయితే తెలంగాణ సీఎం ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నారు. రకరకాల వివిధ శాఖల మంత్రులతో, కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. అంటే ఇటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అలాగే జలవనరుల శాఖ మంత్రి అందరితో, నీటిపారుదల శాఖ మంత్రితో కూడా ఆయన భేటీ అయ్యి బనకచెర్ల వివాదాన్ని అక్కడ ప్రస్తావించారు. బనకచెర్లతో తెలంగాణ రాష్ట్రానికి ఎదురయ్యే నష్టాన్ని కూడా ఆయన వివరించారు. సో ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని, ఏపీ ప్రభుత్వం యొక్క చర్యలను అడ్డుకోవాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక మూసీ పునరుజ్జీవానికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో మాట్లాడుతూ నిధులు విడుదల చేయాలని, హైదరాబాద్లో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు కేటాయించాలని, వాటన్నింటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరారు. ఆయనతో పాటు ఎంపీలు, ఇంకా మిగతా ఎంపీలు కూడా ఉన్నారు. మల్లు రవి అలాగే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో పెట్టిన మీటింగ్ బనకచెర్ల కట్టుకోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేట్టుగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు నీళ్ళిచ్చి ఎన్నైనా వాడుకోండి అని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. తాము రాచరిక పాలనలో లేమని అన్నారు. సబ్జెక్టు లేకుండానే మీటింగ్ పెట్టారని, పక్కనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా సీఎం చెప్పాల్సిందే అన్నారు. తెలంగాణకు 968 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేసిందని, ఇందుకు కేంద్ర జలవనరుల సంఘం నుంచి పర్మిషన్ కూడా వచ్చాయని చెప్పారు. ఈ సమయంలో 1000 టీఎంసీలు ఇవ్వండి అని అడుక్కునే కర్మ మనకెందుకని హరీష్ రావు అన్నారు. ఇంజనీర్ చెప్పేది విని అయినా మాట్లాడడం లేదని అన్నారు. నిన్న సమావేశం బనకచెర్లను ఆపేందుకు కాకుండా కేసీఆర్ని తిట్టేందుకు అన్నట్టుగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో బేసిక్స్ తెలియకుండానే బేసిన్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ హరీష్ రావు సెటర్లు వేశారు. నిన్నటి ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగిందో సెక్రటేరియట్లో, అది పూర్తిగా ఏపీకి అనుకూలంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయని చెప్పి హరీష్ రావు విమర్శించారు. ముఖ్యంగా ఏపీ నుంచి మాకు 1000 టీఎంసీలు ఇవ్వండి, గోదావరి బేసిన్లో అలాగే కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలు ఇవ్వండి, తర్వాత మీ ఇష్టం కట్టుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. యాక్చువల్గా మనకి అంటే
తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల రూపకల్పనే 968 టీఎంసీల వరకు ఉందని కొత్తగా మనం అడుక్కోవడం ఏంటి అన్నట్టుగా ఆయన విమర్శించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. సో ఇంకా మరొక వార్త చూస్తే, ప్రతి స్కూల్ దగ్గర బ్రీత్ ఎనలైజర్ ఉండాలి, రోజు మీరే టెస్టులు చేయండి, తాగి బస్సు నడిపితే చర్యలు, సివి ఆనంద్. ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి భద్రత అందరి బాధ్యత అని సివి ఆనంద్ అన్నారు. ఇవాళ రవీంద్ర భారతిలో విద్యార్థుల భద్రతకు సంబంధించి పాఠశాలలు యాజమాన్యాలతో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ హరిచందనతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం రవాణా వ్యవస్థపై పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో బస్సుల యొక్క సేఫ్టీ మెజర్స్ పాటించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్లో స్కూల్ బస్సు డ్రైవర్ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం. బ్రీత్ ఎనలైజర్ పరికరాలను స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర ఉంచుకోవాలి. బస్సు డ్రైవర్ల పరిస్థితిని బట్టి అవసరమైతే వారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయాలి. స్కూల్స్ దగ్గర వైన్ షాపులు ఉంటే సమాచారం ఇవ్వండి. పాఠశాల దగ్గర పాన్ షాపుల్లో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్లు సమాచారం వచ్చింది. అలాంటి దుకాణాలపై కఠిన చర్య తీసుకుంటాం అని సివి ఆనంద్ అన్నారు. హైదరాబాద్ సివి ఆనంద్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రతి స్కూల్ దగ్గర కూడా బ్రీత్ అనలైజర్లు పెట్టుకోవాలని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. సో దీనివల్ల ఏమవుతుందంటే స్కూల్స్ యాజమాన్యాలే ఆ డ్రైవర్లు బస్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని టెస్ట్ చేసుకోవచ్చని, దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నట్టుగా ఉంటుందని అన్నారు. అలాగే స్కూల్స్ పరిసరాల్లో ఏవైనా వైన్ షాప్స్ అవన్నీ ఉంటే కనుక తక్షణం సమాచారం అందించాలని చెప్పి ఆయన అన్నారు. సో దీనివల్ల అక్కడ చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్తున్నారు. అలాగే తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ పాన్ షాపుల్లో అక్కడ మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్టుగా తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. సో దీనిపై కూడా చర్యలు ఉంటాయని చెప్పి ఆయన అంటున్నారు. 12 మంది మావోయిస్టుల లొంగుబాటు, 25,000 చొప్పున ఆర్థిక సాయం. ఆపరేషన్ కగారు నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు. ఇవాళ కొత్తగూడెం ఎస్పీ ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. గత 6 నెలల్లో 294 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై పలువురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి మొగ్గు చూపుతున్నారని అన్నారు. సరిహద్దు గ్రామ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులకు సహకరించకూడదని ఆయన అన్నారు. ఇక దిశ చూసుకుంటే 5 ఎకరాల వరకు రైతు భరోసా జమ, 1189.43 కోట్ల నిధులు విడుదల. సో రైతు భరోసా నిధులపై ఈరోజు తాజా సమాచారం ప్రకారం దాదాపు 1189.43 కోట్ల నిధులు విడుదల చేసినట్టుగా ఈరోజు సమాచారం. దీంతో రాష్ట్రంలోని 6,33,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరదని చెప్పి ఆ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు రైతు భరోసా మొత్తం 6,404.70 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే రబీ సీజన్ సమయంలో 4 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు ఇప్పటికీ డబ్బులు అందలేదు. తాజాగా నిధులు విడుదల చేయడంతో రైతులు హ్యాపీగా ఉన్నారు. సో ఇది సమాచారం. ఇక అబద్ధపు హామీలతో ఆగం చేశాడు కేసీఆర్, స్వార్థంతో మోసపోయిన వాసాల మర్రి. దత్తత తీసుకుని ఒక్క ఇల్లు కట్టలేదు, గ్రామాన్ని సీఎం అభివృద్ధి చేద్దామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ. మాజీ సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో ఉన్న ప్రభుత్వ సొమ్ముతో భోజనం చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఆగం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ఉత్తర్వులను అందజేశారు. మాజీ సీఎం కేసీఆర్తో కలిసి భోజనం చేసిన ఆగవ్వకు ఇందిరమ్మ ఇంటి మొదటి ప్రొసీడింగ్ పత్రాన్ని ఇవ్వడం విశేషం. అనంతరం మంత్రి మాట్లాడుతూ వాసాలమర్రిని అభివృద్ధి చేద్దామని సీఎం రేవంత్ చెప్పారని వెల్లడించారు. కేసీఆర్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించుకొని ఓట్లు వేయించుకున్నాడే తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. గత సర్కారు చేసిన అప్పుల కారణంగా ఆర్థిక భారం ఉన్నా భరిస్తూ ఎన్నికల హామీలను నెరవేర్చుకుంటూ పోతున్నామన్నారు. ధరణితో ఇబ్బంది పడిన రైతులను ఆదుకోవడం కోసం భూభారతి చట్టం తెచ్చామన్నారు. ఆగస్టులో భూ సమస్యలు మొత్తం పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సో వాసాలమర్రిపై ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. అక్కడ ఈరోజు పర్యటన చేసి దాదాపు 200 పైన కుటుంబాలకు ఆయన ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చారు. అంటే గత ముఖ్యమంత్రి వాసాలమర్రిని దత్తత తీసుకున్నారు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, అక్కడి జనాల్ని ఆయన అబద్ధపు హామీలతో మోసం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆనాడు ఎవరైతే ఆనాడు సీఎం కేసీఆర్తో భోజనం చేశారో ఆ ఆగవ్వకు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల మొదటి ప్రొసీడింగ్స్ను సీఎం
సీఎం ఆదేశాలతో మంత్రి పొంగులేటి ఇవ్వడం విశేషం. సో అక్కడ ఆ అభివృద్ధి స్థాయిలకు సంబంధించినటువంటి తాము పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలవ్ మాట్లాడుతూ కేసీఆర్ వాసలమర్రిని దత్తత తీసుకుని వల్లకాడు చేశాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రోడ్డు కోసం గ్రామాన్ని ఆగం చేశాడన్నారు. 450 మందికి పట్టాలిచ్చిన కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. గత సర్కార్ పేపర్లకే పరిమితం అయితే రేవంత్ సర్కార్ పనిచేసి చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. బనకచెర్ల చట్ట వ్యతిరేక ప్రాజెక్టు అభ్యంతరం తెలుపుతూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశాం. అన్యాయం జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్తాం. సిఆర్ పాటిల్తో భేటీ తర్వాత మంత్రి ఉత్తమ్. బనకచెర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి బనకచెర్లపై తెలంగాణ అభ్యంతరాలు ఆందోళనలను కేంద్ర మంత్రికి వివరించామని చెప్పుకొచ్చారు. ఇవాళ బనకచెర్ల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసిన తర్వాత ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తోందని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఏపీ పునర్విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఇక ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలు రైతులతో ఆందోళన ఉన్న ఆ ప్రాజెక్టు వల్ల దానివల్ల ఇటు తెలంగాణ ప్రజలు రైతులు ఆందోళన ఉన్నాయని చెప్పేసి ఆయన వివరించారు. తాము చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుంటామని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాగా కేంద్ర మంత్రితో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సుమారు గంట పాటు సమావేశమయ్యారు. ఇక బనకచెర్ల ఇష్యూపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా సిఆర్ పాటిల్తో సీఎంతో పాటుగా భేటీ అయ్యి ఆ ప్రాజెక్టు వల్ల ఎదురయ్యే సమస్యలపై ఆయన మాట్లాడారు. వాళ్ళకి వివరించారు, కేంద్ర మంత్రికి వివరించారు. సో దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కూడా విజ్ఞప్తి చేశారు. ఇక మరో వార్తా కథ నిమిషంలోకి వెళ్తే, ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్, 4 రోజులుగా చికిత్స. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె 4 రోజుల క్రితం ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డిశ్చార్జ్ చేస్తున్నట్లు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె అడ్మిట్ అయ్యారని, సాంప్రదాయక చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్ అమితాబ్ యాదవ్ వెల్లడించారు. సో గత 4 రోజులుగా చికిత్స పొందిన సోనియా డిశ్చార్జ్ అయినట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. టెక్సాస్లో తెలుగు విద్యార్థి అరెస్ట్, సన్ గ్లాసెస్ దొంగిలిస్తూ పట్టుబడ్డ కిరణ్. అమెరికాలో దొంగతనం చేస్తూ భారతీయ యువకుడు పట్టుబడ్డాడు. అగ్రరాజ్యంలో మన దేశ విద్యార్థులకు చోరులకు పాల్పడిన ఘటనలు గతంలోనూ అనేకం వెలుగు చూశాయి. ఉన్నత చదువుల కోసం తెలుగు విద్యార్థి కిరణ్ రాపర్తు యుఎస్కు వెళ్ళాడు. అక్కడ జల్సాలకు అలవాటు పడిన ఆ స్టూడెంట్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే $560 విలువైన సన్ గ్లాసెస్ దొంగలిస్తూ అతను దొరికిపోయాడని పోలీసులు కిరణ్కు బేడీలు వేసి స్టేషన్కు తరలించారు. ఈ ఘటన టెక్సాస్లో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో మన వాళ్ళు అక్కడ దేశ పరువును తీసేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వస్తువులను దొంగతనం చేస్తూ విలాసాలకు అలవాటు పడ్డ కిరణ్ అనే వ్యక్తి 26 ఏళ్ల యువకుడు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అతనికి బేడీలు వేసుకొని తీసుకువెళ్లారు స్థానిక పోలీసులు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ బూటకం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో జరిగింది బూటకం ఎన్కౌంటర్ అని, దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, అరాచకత్వానికి పోటీ పెట్టి జూదం ఆడుతున్నదని, కేంద్ర ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని ఎప్పటిలాగే పోలీసులు చంపేసి ఎన్కౌంటర్ కథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ల పర్వాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. నిన్న మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, 2004 నాటి చర్చల కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్తో పాటు ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ అంజు మృతి చెందిన ఘటనపై ఇవాళ హైదరాబాద్ ఉప్పల్లో పౌర హక్కుల సంఘం నేతలు ప్రొఫెసర్ హరగోపాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఇకపైన ఆపరేషన్ కగార్ పేరుతో సాగుతున్న హత్యాకాండలను ఆపాలని, కేంద్ర ప్రభుత్వ కాల్పులు విరమణ వెంటనే ప్రకటించి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. పోలీస్ క్యాంపులను ఎత్తివేసి మిలిటరీ బలగాలను వెంటనే ఉపసంహరించాలన్నారు. మావోయిస్టులపై చంద్రబాబు ప్రతీకారం. ఏపీ సీఎం చంద్రబాబు మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించారు. గత నెలలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఛత్తీస్గఢ్లో చనిపోతే ఆయన శవాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని
మండిపడ్డారు. దడకారణ్యంలో ఇప్పటి వరకు 550 మందిని చంపేశారని, అందులో 3వ వంతు ఆదివాసులే ఉన్నారని చెప్పారు. వనరులను కార్పొరేట్లకు దహరాదత్తం చేయాలనే లక్ష్యంతో ప్రశ్నిస్తున్న వారిని వారి ప్రయత్నానికి అడ్డుపడిన వారిని మావోయిస్టులను ఆదివాసులను విచక్షణారహితంగా చంపేస్తున్నారని విమర్శించారు. సో మారేడుమిల్లి ఎన్కౌంటర్పై ఇవాళ పౌర హక్కుల సంఘం నేతలు ఉప్పల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు ఎన్కౌంటర్ను బూటకు ఎన్కౌంటర్గా అభివర్ణించారు, తీవ్రంగా ఖండించారు. ఏపీ సీఎం ఒక ప్రతీకారతో రగిలిపోతున్నారని, ఆయన ప్రతీకారంతోనే నంబాల కేశవరావును కూడా ఆయన మృతదేహాన్ని కూడా ఏపీలో అడుగు పెట్టకుండా చేశారని చెప్పేసి, అంటే తీసుకురాకుండా చేశారని చెప్పి విమర్శించారు. సో సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతున్నటువంటి ఆపరేషన్ కగార్ని వెంటనే విరమించాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని ఈ సందర్భంగా పౌర హక్కుల నేతలు కోరారు. సో ఇది ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.